అన్నా ఎందుకన్నా కామెడీ లేదు, కామెడీ లేదా? అస్సలు లేదు. డ్రామా ఎక్కువైపోయిందా? చాలా ఎక్స్పెక్ట్ చేశా. అంటే పొలిటికల్ డ్రామా ఎక్కువైపోయిందా? నార్మల్ బేసిక్ రొటీన్ పొలిటికల్ డ్రామా. అవునా? ఇద్దరు హీరో హీరోయిన్ ఎలా చేశారు పోనీ? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ మరీ ఘోరంగా ఉంది. అయ్యో స్లోగా సినిమా అంతా స్లోనా? స్లో ఏం కాదు, అంత ఎక్కట్ల మధ్య అన్ని సినిమాలు చూసినట్టు ఉంది. ఎట్లా సినిమా? పర్లేదు, బాగానే ఉంది. ఏం పర్లేదు అంటున్నావు? నిజంగా పర్లేదు, బాగానే ఉంది. నవీన్ పులిశెట్టి బాగా చేస్తాడు కదా కామెడీ. ఫస్ట్ హాఫ్ వచ్చి కొంచెం కామెడీ టైమింగ్ ఉంది, సెకండ్ కొంచెం అంటే ఏం ఎమోషనల్ గా తీసుకెళ్ళాడు సినిమాని? పొలిటికల్ గా తీసుకుని వెళ్ళినాడు. పొలిటికల్ గా తీసుకెళ్ళాడు. ఓకే ఓకే. రమేష్, మీనాక్షి ఎట్లా చేశారు యాక్టింగ్? అందరు యాక్టింగ్ బాగానే ఉంది. యాక్టింగ్ అయితే బాగుంది. యాక్టింగ్ బాగుంది. డైలాగ్స్ పెళ్ళినాయా? డైలాగ్స్ ఇంకేం లేవు, అంతా పొలిటికల్ గా తీసుకుని. ఓకే, పొలిటికల్ గా తీసుకెళ్ళడం కొద్దిగా మైనస్ అవుతుంది. మైనస్ అయిపోయింది అంతే. ఓవరాల్ గా రేటింగ్ అవుట్ ఆఫ్ 5? 4. మీనాక్షి బాగా అందం కనపడిందా పోనీ? మీనాక్షి బాగానే ఉంది. సినిమా బాగుంది, బాగా ఫుల్ కామెడీ. పండక్కి కామెడీ సినిమా ఇదే బాగుంటుంది. చూడండి, బుల్రాజ్ కామెడీ భలే ఉంది. బుల్రాజ్ కూడా ఉన్నాడు. చిరంజీవి సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతకు మించి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. బాగుంది, సూపర్గా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు సినిమా అయితే. బాగుందా? బాగానే ఉంది. చెప్పండి ఎలా ఉంది? ఒకసారి చూడొచ్చు. చెప్పండి, దేనికి ఒకసారి ఒకసారి చాలా బాగుంది బ్రో సినిమా, చాలా బాగుంది. ఫుల్ డ్రామా అయిపోయింది ఎక్కువ అట్లేం లేదు, సంక్రాంతి విన్నర్ ఇదే. చాలా బాగుంది, బాస్ సినిమా కంటే బాగుంది. ఫుల్ కామెడీ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇంకో జాతి రత్నాలు అంటే నవీన్ పులిశెట్టి బ్యాక్, వన్ మ్యాన్ షో. ఆయన మొత్తం ఆయన మీదే ఉంటది కామెడీ. 2.5 hours ఫుల్ గా నవ్వుకున్నాం అందరూ. చూడండి, చాలా బాగుంది. మీనాక్షి అయితే ఎక్సలెంట్ యాక్టింగ్, చాలా బాగుంది. చెప్పండి ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఏం నచ్చిందండి మీకు? కామెడీ బాగుంది. కామెడీ బాగుంది. నవీన్ పులిశెట్టి ఎలా చేశాడు? వన్ మ్యాన్ షో. సార్ ఎలా ఉంది? ఒక్క నిమిషం సార్, ఎలా ఉంది? బాగుంది బ్రో, బాగుంది. చాలా కొంచెం డివైడ్ టాక్ వస్తుంది. డివైడ్ టాక్ సెకండ్ హాఫ్ కొంచెం హైలోస్ ఉన్నాయి. సో జనాలు కొంచెం అది అర్థం కాలేదు. పొలిటికల్ డ్రామా అవడం వల్ల ఏమన్నా? పొలిటికల్ డ్రామా ఏంలే, ఒక జర్నీ అనేది వెళ్తుంది. సో అదైతే బాగానే ఉంది మొత్తం అంతా. మెయిన్ నవీన్ పులిశెట్టి, మీనాక్షి అందరూ బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్ యాక్టింగ్ గురించి చెప్పే పని లేదు, ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. అది మంచి హై ఎలిమెంట్ అని చెప్పాలి. రావు రమేష్ గారు ఆయన టైమింగ్ కూడా బాగానే ఉంది. బాగుంది. బట్ నవీన్ పులిశెట్టిని ఒక ట్రబుల్లో పడేసి మళ్ళీ తర్వాత వస్తాడు బయటికి. చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ అయితే హైటే. బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా పాలిటిక్స్ గురించి. డౌన్ అంతేం లాస్ట్ మధ్యలో ల్యాగ్ కొడుతుంది. సినిమా మొత్తం ఓవరాల్ బాగుంది. చూసిన ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, దాని కామెడీ. నవీన్ పులిశెట్టి అంటేనే కామెడీ. చూసా. ఇది నారి నడుమ చూడాల. చిరంజీవి, ఇది రవితేజ ఇంకా చూడాల. చిరంజీవి నవీన్ పులిశెట్టి ఇద్దరిది బాగుంది. రాజాసాబ్ది క్లైమాక్స్ యాడ్ చేసింటే ఆ రాజాసాబ్ కూడా బాగా వచ్చింది, బాగుంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్లో కొంచెం అది వేరే మూవీస్ అంతా మిక్స్ చేసినాడు. బొబ్బిలి రాజాది, బాహుబలిది అవి లేకుండా ప్లెయిన్గా ఎత్తుకొని వచ్చింది. ఇది వచ్చి ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుందండి. సెకండ్ హాఫ్ మంచి మెసేజ్ ఉంది. వాడంతో హీరో పులిశెట్టి మాత్రము వండర్ఫుల్. ఆయన ఎనర్జీ, ఫుల్ లెవెల్ ఎనర్జీ, ఆయన జోష్, ఆయన పవర్, కామెడీ టైమింగు, మళ్ళీ దానికి తగినట్టు రిథమిక్ ఏమంటారు డైలాగ్స్, సిచ్యువేషనల్ డైలాగ్స్, వైట్ హౌస్ అనేది కానీ ఇవంతా కొన్ని అంతా చాలా బాగా ఎత్తుకొచ్చినాడు. సెకండ్ హాఫ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది ఎలక్షన్లో ఓటేసే వాళ్ళకి తెలుసుకోవాలని ఇండైరెక్ట్గా బాగా దీంట్లో తీసుకొచ్చాడు. పొలిటికల్ డ్రామా బాగా తీసుకెళ్ళాడు సార్. మనుషులు అంటే ఏమి, ఆయన తిడతాడు కదా మనుషులంతా గుగ్గులోనే. అలాగే మనకి ఇప్పుడు ఒక పార్టీనో ఒక వ్యక్తి పైనో ఇచ్చేస్తూ ఉంటాం, బట్ పట్టించుకోరు కదా. ఇప్పుడు ఉండే సిస్టమ్, డ్రైనేజీలు కానీ ఎక్కడైనా కానీ ఉండేది ఇలాంటివి కదా. టచ్ చేసిండాలంటే ప్రాబ్లమ్స్ మళ్ళీ వాళ్ళు రారు కదండి. అలా ఉండే సమాజాన్ని ఇక్కడే కాదు, ఆంధ్రానే కాదు, కర్ణాటక కాదు, తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియా ద పాలిటిక్స్ ఈజ్ లైక్ దట్. వీఆర్ లివింగ్ ఫర్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారే, అది లేనే లేదు అనే రకంతో దీంట్లో చూపించినారండి. మీనాక్షి యాక్టింగ్ బాగుంది, బట్ రావు రమేష్ ఎక్సలెంట్గా ఉంది. వంద కామెడీ ప్లస్ ఇది. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసి అది అంత బాగుంది. అది వాళ్ళిద్దరిది కాంబినేషను
ఆ కథ ఎత్తుకుపోయిండేది, ఆ కథ మాత్రము వండర్ఫుల్గా ఉందండి కథ మాత్రం. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెము అవి న్యాచురల్గా కానీ వచ్చినట్టు అవంతా లేకుండా బ్యూటిఫుల్గా ఉండు. సెకండ్ హాఫ్ అంతా ఎక్కడ మీతో బేజారు పట్టినదండి. మళ్ళీ పాలిటిక్స్ మాత్రము వండర్ఫుల్ అండి. జనాలు తెలుసుకోవాలా ఓటర్ కాజ్ ఆఫ్ ఓటింగ్, మనం ఏంటి కోసం ఓటు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, ఏం నడుస్తూ ఉంది అనేది గమనించమనేది డైరెక్టర్ చాలా ఎలివేట్ చేస్తున్నాడు. హలో గాయ్స్, సో అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్ అయితే చూశారు కదా. సో ఈ సినిమాలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన మదనపల్లి నుంచి అశోక్ అని చెప్పి, సో అతను మీకు సలార్లో కానీ అండ్ అలాగే మనకు పుష్ప2లో కానీ సో పెద్ద సినిమాలో యాక్ట్ చేశారు. మీకు సలార్లో కూడా మీకు కనపడతాడు అనమాట. సో విలన్ ఎంట్రీ సీన్ అప్పుడు ఆ టైంలో కనపడతాడు ఆయన. సో ఆయన చాలా కష్టపడి వచ్చాడు. సో ఇప్పుడు ఈ సినిమా అనగనగా ఒక రాజులో కూడా ఆయన నటించాడు. సో మన ప్రేక్షకులతో కలిపి సినిమా అయితే వెళ్ళాడు. సో ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం, లోపల రెస్పాన్స్ జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ అలాగే నవీన్ పోలిశెట్టి అన్నతో ఆయన ట్రావెల్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందాం. బ్రో ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైనింగ్. ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన. ఇదే మదనపల్లిలో అన్ని థియేటర్లో నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో సినిమాలు చూసేవాడిని. ఈరోజు ఇదే థియేటర్లో నా క్యారెక్టర్ నా ఫ్రెండ్స్తో కలిసి చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్క్రీన్ టైమింగ్ చాలా సేపు ఉందండి. ఉంది, 7 minutes ఉందండి. 7 minutes ఉంది. అంటే నవీన్ అన్నతో ఉందా కాంబినేషన్? నా డైలాగ్తో నవీన్ పోలిశెట్టి గారి ఎంట్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయనతో చాలా బాగుంది. ఆయన కూడా ఫుల్ హార్డ్ వర్కర్. ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన డైలాగ్స్ కానీ ఫుల్ ఫేమస్. చాలామంది చూసుంటారు, చాలామంది తెలిసి ఉంటుంది కూడా. ఆయన కూడా జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు. అలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇది హీరోగా 4వ సినిమా. అలాంటి హీరోతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మనం కూడా జీరోతో మొదలుపెట్టి ఈరోజు మన మదనపల్లిలో మన థియేటర్లో మన స్క్రీన్లో నేను చూసుకుంటాను మన ఫ్రెండ్స్తో. చాలా హ్యాపీగా ఉంది. సలారు, పుష్ప2, దాని తర్వాత 2026 ఫస్ట్ మూవీ నాది. చాలా హ్యాపీగా ఉంది. నాగవంశీ గారు అంటే సక్సెస్కి ఆయన ఒక మార్కు. సితార్ ఎంటర్టైన్మెంట్ ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సితార్ ఎంటర్టైన్మెంట్స్ గారికి, మా డైరెక్టర్ మారి గారికి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంటు. నేను ఇక్కడి వరకు రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. సో సినిమా రెస్పాన్స్ థ్యాంక్ యూ. సంక్రాంతికి అయితే సినిమాలన్నీ బాగానే ఆడాలని కోరుకుందాం. సంక్రాంతికి వచ్చిన ప్రతి ఒక్క సినిమా వాడికి కళ ఏంటంటే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో మన సినిమా కూడా ఉండాలని. దీంట్లో ఈరోజు మనం చూసాము 6 సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ అయిపోయింది, మనశంకర ప్రసాద్, చిరంజీవి గారు అందరికీ ఇన్స్పిరేషన్, ఆయన సినిమా అయింది. నిన్న రవితేజ గారి సినిమా, ఈరోజు మా సినిమా. అన్ని సినిమాలు హిట్ కావాలా, అందరు హీరోలు బాగుండాలా, దాంట్లో మా సినిమా బాగుండాలా. థ్యాంక్ యూ. మా సినిమాని సపోర్ట్ చేయండి, అందరు చూసి ఎంజాయ్ చేయండి. పవర్ ప్యాక్ కాంబో ఎంటర్టైన్మెంట్ సినిమా అనగనగా ఓ రాజు. సూపర్గా ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్స్ అశోక్ సూపర్. అదే 7 minutes ఉంది కదా, కానీ ఆ స్క్రీన్ మీద 7 minutes కనబడ్డాము, అదే కొంచెం గ్రేట్ అనమాట. సల్లార్ అంట, పుష్ప2 అంట, అంతకు మించి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటాను. సూపర్. అది ఆల్రెడీ 4 సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా సూపర్ సినిమా, బాగా హిట్ అవుతుంది.